అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విడుదలకు సిద్ధంగా ఉన్న నూతన వరి రకం MTU 1290 క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు. LPG గ్యాస్ ఇబ్బందులకు చెక్ పెడుతున్న గోబర్ గ్యాస్ 42 ఏళ్లుగా గృహ అవసరాలకు వాడుతున్న నెల్లూరు వాసి. లాభసాటిగా మేకల పెంపకం. పంటకు జీవతడి చివరి దశలో వరి పంటను కాపాడుకున్న నిర్మల్ రైతు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు లాభసాటిగా ఉంటుంది. వరినే తీసుకుంటే ఈ పంటలో అందుబాటులో ఉన్నన్ని రకాలు మరే పంటలోనూ లేవనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త రకాలు వస్తూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా స్థానం నుంచి మినీ కిట్ 3వ దశను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న రకం MTU 1290. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో మంచి దిగుబడులను నమోదు చేసిన ఈ రకం MTU 1010కి ప్రత్యామ్నాయం అంటూ MTU 1290 రకం విశిష్టతలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్లాంట్ బ్రీడింగ్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరమణరావు. 3 సంవత్సరాల చిరుసంచుల ప్రదర్శన కంప్లీట్ చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న MTU 1290 అనే రకాన్ని మీరు చూస్తున్నారు. ఇది 1010ని అలాగే FL 478 అనే ఒక రకాన్ని ఈ రెండింటిని సంకరపరిచి జీవ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సాల్టాల్ అనే జన్యువును MTU 1010లోకి జొప్పించి తయారు చేసిన రకం. ఇది మనకి 1010ని పోలి ఉంటుంది. దాల్వాకు వచ్చేటప్పటికి ఇది 117 నుంచి 120 రోజుల కాలపరిమితి. ఇది గింజ పొడవుగా ఉండి మనకి ఏదైతే లాంగ్ స్లెండర్ గ్రెయిన్ అంటే సన్నము గింజ పొడవు అని అంటామో ఎక్స్పోర్ట్ క్వాలిటీకి 1010కి దగ్గరగా ఉండే రకం. ఇది మన దగ్గర పరీక్ష చేసినప్పుడు 1010 కంటే దాదాపు 8 నుంచి 10% అధిక దిగుబడి ఇవ్వడం జరిగింది. అలాగే దీన్ని మల్టీ లొకేషన్ ట్రయల్ చౌడును తట్టుకోవడానికి రూపొందించింది కాబట్టి మనకి 1010 మీద చౌడు భూముల్లో దాదాపు 40% అధిక దిగుబడి. అలాగే 1153, 1156 చౌడులో వేసినప్పుడు దానికన్నా దాదాపు 18% అధిక దిగుబడి ఇవ్వడం జరిగింది. అలాగే చిరుసంచి ప్రదర్శన 4 సంవత్సరాలు చేయడం జరిగింది. చిరుసంచి ప్రదర్శన యావరేజ్ తీసుకున్నట్లయితే ఈ 1010 కానీ 1153, 56, 1121 అలా చౌడు ప్రాంతాల్లో పరీక్షించినప్పుడు దాదాపు వీటన్నిటికంటే 12% అధిక దిగుబడిని ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే అనుకున్నామో గింజ లాంగ్ స్లెండర్ అంటాము, అంటే గింజ సన్నమి పొడవు గింజ రకము. ఇది దాదాపు 6.3 మిల్లీమీటర్ల గింజ పొడవు ఉంటుంది. ఎగుమతులకి బాగా అనుకూలమైన రకం. మనకి విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ 1290 అనే రకం మనం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ధన్యవాదాలు. వ్యవసాయానికి అనువుగా లేని వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం మంచి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ రంగం మేకల పెంపకం.
మేకలు కలుపు మొక్కలను, ముళ్ళ పొదలను, పంట కోసిన మోళ్లను సమర్థంగా ఉపయోగించుకొని విలువైన మాంసం, చర్మం, పంట పొలాలకు అధిక సత్తువ గల ఎరువునిస్తాయి. వీటిని పశువులతో గాని గొర్రెలతో గాని పోలిస్తే తక్కువ ఖర్చుతో మామూలు పాకల్లో లేదా ఆరుబయట పెంచవచ్చు. ఇతర పశువులతో పోలిస్తే త్వరగా వృద్ధి చెంది ఒకే ఈతలో 2 లేదా 3 పిల్లలు ఈనడం, అధిక రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వల్ల బాగా ఆదాయపరంగా ఉంటుంది. రైతులు వారి ప్రాంతానికి అనువైన జాతులను ఎన్నుకోవడం వల్ల లాభసాటిగా మేకల పెంపకం చేపట్టవచ్చు. వివరాలు ఇప్పుడు చూద్దాం. మేకల పెంపకంలో ప్రధానమైనది జాతుల ఎంపిక. మేకల్లో అనేక జాతులు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే లాభసాటిగా రైతులు పెంచుకోగలుగుతారు. వాటిలో ప్రధానమైనవి జమునాపరి. ఇది మేక జాతుల్లో ఎత్తైనది. ఈ జాతి మేకలు ఉత్తరప్రదేశ్లోని మధురా ప్రాంతంలో దొరుకుతాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉండి ఒత్తుగా వెంట్రుకలుంటాయి. చెవులు పొడవుగా ఉండి వేలాడుతూ ఉంటాయి. మగ, ఆడ మేకల్లో రెండింటిలోనూ కొమ్ములుంటాయి. బార్బరీ జాతి మేకలు పొట్టి మేకలు. ఉత్తరప్రదేశ్లోని మధుర, ఇటావా ప్రాంతాల్లో ఉంటాయి. ఈ జాతి ఒకే ఈతలో 2 లేదా 3 పిల్లలను ఈనుతుంది. ఇవి చిన్నగా తెల్లగా ఉండి చర్మంపై లేత గోధుమ రంగులో మచ్చలు ఉంటాయి. చెవులు చిన్నగా ఉండి నిక్కబొడుచుకొని ఉంటాయి. మేకపోతుల్లో కొమ్ములుంటాయి. బీటల్ జాతి మేకలు పంజాబ్, హర్యానాలో లభిస్తాయి. ఇవి పెద్దగా ఉండి నల్ల రంగులో ఉంటాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఉస్మానాబాద్ జాతి మేకలు మహారాష్ట్రలోని ఉదయగిరి, లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల్లో లభ్యమవుతాయి. శరీర ఆకారం పెద్దగా ఉండి నల్ల రంగులో ఉంటుంది. బ్లాక్ బెంగాల్ మేకలు చిన్నగా ఎక్కువగా నల్ల రంగులో ఉంటాయి. అక్కడక్కడా గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి చెవులు మొనదేలి ఉంటాయి. ఇవి త్వరగా చూడికొచ్చి ఎక్కువ పిల్లల్ని పెడతాయి. మేకల్లో మేకపోతుల్లో కొమ్ములుంటాయి. వీటి చర్మం చాలా ఖరీదైనది. మాంసానికి ప్రసిద్ధి చెందింది. మేకలు పెంచే గృహవసతి కోసం ఎత్తైన, నీరు నిల్వని, మురుగునీరు బయటకు పోయే ప్రదేశాల్లో మేకల కొట్టాలను నిర్మించాలి. ఎల్లప్పుడూ చల్లగా, పరిశుభ్రంగా, తగినంత గాలి ప్రసరించేలా చూడాలి. స్థానికంగా దొరికే కలప లేదా రాతి స్తంభాలపై కొట్టాలు వేయవచ్చు. పైకప్పును ఎండిన గడ్డితో కాని, తుంగ లేదా తాటి ఆకులతో గాని వర్షపు నీరు కారకుండా కప్పాలి. మేకలకు అందుబాటులో ఉండేలా దాణా, నీటి తొట్టెలను నిర్మించాలి. షెడ్ చుట్టూ చల్లదనం కోసం మేతనిచ్చే చెట్లు పెంచాలి. పాకలో సరిపోయినంత స్థలం ఉండాలి. ఒక్కొక్క ఆడమేకకు 1 చదరపు మీటరు స్థలం, మేకపోతుకైతే 2 చదరపు మీటర్లు, అలానే మేక పిల్లకు 0.5 చదరపు మీటర్ల స్థలం ఉండేలా చూడాలి. మేకలను కనీసం రోజుకు 8 నుంచి 10 గంటల వరకు బీడు భూముల్లో, పంట కోసిన పొలాల్లో, అడవుల్లో మేపాలి. వీటితో పాటు పశుగ్రాసాన్నిచ్చే సుబాబుల్, అవిస, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత ఆకులను సమృద్ధిగా ఉపయోగించవచ్చు. అలానే కాయజాతి ఏకవార్షికాలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద, హెడ్జిలూసన్, స్టైలో కూడా అందించవచ్చు. పచ్చిమేత ఇచ్చేటప్పుడు సుమారుగా 1 కిలో చెట్ల ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చిమేత, 3 కిలోల ఇతర పశుగ్రాసాలు ఇవ్వాలి. విత్తనపు మేకపోతులకు విడిగా వసతి కల్పించి వాటికి కావలసిన పోషకాహారాన్ని సమకూర్చాలి. ఒక్కొక్క మేకపోతుకు 300 గ్రాముల చొప్పున మిశ్రమ దాణా ఇవ్వాలి. దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500 గ్రాముల చొప్పున ఇవ్వాలి. శుభ్రమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి. పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమాన్ని తయారు చేసుకుని వాటికి అందించాలి. మేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 25 కిలోల బరువుండాలి. ఆడమేకలు ఆరోగ్యంగా ఉంటే 6 నుంచి 7 నెలల తర్వాత మొదటి ఎదకొస్తాయి. మేకలు ఎదలో 1 నుంచి 3 రోజులుంటాయి. ప్రతి 21 రోజులకొకసారి ఎదలోకొస్తాయి. ఎదలో ఉన్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు సుమారు 20 నుంచి 30 ఆడమేకలకు సరిపోతుంది. చూడి కట్టిన 3 నెలల తర్వాత మేకల కడుపులోని పిల్లల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చూడి మేకలకు మంచి దాణా ఇవ్వాలి. మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపైనున్న పొరలను తీసివెయ్యాలి. మేకపిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పుయ్యాలి. ఈనిన వెంటనే మేక పొదుగును శుభ్రంగా కడిగి పుట్టిన 6 గంటల వ్యవధిలోపు ముర్రుపాలు తాగించాలి. 2 నెలల వయసు వచ్చే వరకు మేకపిల్లలకు తల్లిపాలు తాగించాలి. ఆ తర్వాత తల్లిపాలు పూర్తిగా మాన్పించి వాటికి దాణా,
పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి. మేకపిల్లల షెడ్లను శుభ్రంగా ఉంచాలి. లేనట్లయితే అవి నేల నుంచి వచ్చే క్రిముల వల్ల అజీర్తికి గురవుతాయి. షెడ్లలో ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చెయ్యాలి. మేకపిల్లలకు 20 రోజుల వయస్సులో నట్టల నివారణ మందులు తాగించి టీకాలు వేయించాలి. ఇతర పశువులతో పోలిస్తే మేకల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోగాలకు గురయ్యే అవకాశం తక్కువ. సాధారణంగా మేకల్లో పారుడు వ్యాధి కనిపిస్తుంది. వైరస్ క్రిముల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తీవ్ర జ్వరం, కళ్ళు ఎర్రబడి నీరు కారడం, ముక్కు నుంచి నీరు కారడం, పలుచని విరేచనాలు, కొన్నింటిలో చిగుళ్ల మీద సన్నని పుండ్లు ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వ్యాధి నిరోధక టీకాల ద్వారా ఈ అంటువ్యాధిని నివారించవచ్చు. పారుడు వ్యాధి టీకాను జనవరిలో 3 నెలలు దాటిన మేకపిల్లల నుండి పెద్దవాటికి 1 మిల్లీలీటర్ చొప్పున చర్మం కింద వేయించాలి. గాలికుంటు టీకాను జూన్లో 3 నెలలు దాటిన మేకపిల్లలను మొదలుకొని పెద్దవాటికి సైతం 2.5 మిల్లీలీటర్ల చొప్పున చర్మం కింద వేయించాలి. గొంతువాపు టీకాను మార్చి, ఆగస్టులో 2 సార్లు 3 నెలలు దాటిన మేకపిల్లలకు మొదలుకొని పెద్దవాటికి సైతం 2.5 మిల్లీలీటర్ల చొప్పున చర్మం కింద వేయించాలి. మేకల పెంపకంలో ఈ విధమైన శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే రైతులు మంచి లాభాలు పొందగలుగుతారు. యుద్ధ ప్రభావం మన వంటింటి దాకా చేరింది. అలానే ఎల్పీజీతో పాటు పెట్రోల్, డీజిల్, బొగ్గు ఇలా సంప్రదాయ ఇంధనాల ధరలు రోజురోజుకి మండిపోతున్నాయి. విచ్చలవిడి వినియోగం వల్ల క్రమేణా తరిగిపోతున్నాయి. కానీ ఎంత వాడుకున్నా ఎప్పటికీ తరగని సహజ ఇంధన వనరులు మన చుట్టూనే అందుబాటులోనే ఉన్నాయి. వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకుంటే చాలు. మన అవసరాలు తీరడమే గాక దేశ ఆర్థికాభివృద్ధికి కూడా మన వంతు సాయం చేసిన వారమవుతాం. అలాంటి వాటిలో ఒకటి గోబర్ గ్యాస్. ఒక ఇంట్లో 2 పశువులుంటే ఏడాది పొడవునా వంటింటి గ్యాస్ అవసరాలు తీరుతాయి. గత 42 ఏళ్ల నుంచి గోబర్ గ్యాస్నే వాడుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన రైతు ఒకరు. ఊరంతా గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతున్నా ఆ కుటుంబం మాత్రం నిశ్చింతగా ఉంది. ఇంతకీ ఆయనెవరో, గోబర్ గ్యాస్ వాడకంతో కలుగుతున్న ప్రయోజనాలేమిటో ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. గోబర్ గ్యాస్ అనేది ఆవు పేడను ఆక్సిజన్ లేని వాతావరణంలో కుళ్ళపెట్టడం ద్వారా ఉత్పత్తి అయ్యే మిథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల మిశ్రమం. ఇది వంటకు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే చౌకైన, పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధనం. దీని నుండి వచ్చే ఉప ఉత్పత్తి స్లరీని తిరిగి పంటలకు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, 1984వ సంవత్సరం నుంచి నేటికి నిరంతరాయంగా ఈ గోబర్ గ్యాస్ ను వినియోగిస్తున్నారు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామానికి చెందిన రైతు జిలుముడి వెంకట కృష్ణారెడ్డి. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో గోబర్ గ్యాస్ తయారీని ఒక ఉద్యమంలా ప్రోత్సహించింది. ఆ సమయంలో ఈ రైతు దీన్ని నిర్మించుకున్నారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం సబ్సిడీలు కూడా అందించింది. కాలానుగుణంగా తోటివారు గోబర్ గ్యాస్ కు దూరమైన కృష్ణారెడ్డి తరువాతి తరం వారు కూడా నేటికి ఈ గోబర్ గ్యాస్ ను కొనసాగిస్తున్నారు. 84 నుంచి ఆడుతున్నాం. అంతా గవర్నమెంట్ సబ్సిడీ. 10 అడుగులు లోతు గుంటతో వేరు. అక్కడ సిమెంట్ కంకర వేసి బాగా దిమిసేసేసి బాగా పూసేశారు. అక్కడి చుట్టూ రౌండ్గా గోడ కట్టుకొని వచ్చారు. దాంట్లో సగాటికి అరగట్టారు. మనం పోసిన పేడ ఒక అరలో పడిపోద్ది. మళ్ళా వేస్ట్ ఇంకొక అరలోకి పోద్ది. ఆ వేస్ట్ బయటకు వచ్చేస్తుంది దానికి. అదే మనం పొలానికి మళ్ళా తోలుకునేది. కావాల్సినంత గ్యాస్ వస్తుంది. మాకు సరిపడేటట్టు మాకు 6గురు ఉన్నాం. మాకు అందరికి సరిపోద్ది. ఒక్కొక్క రోజు స్నానం చేసేదానికి కూడా నీళ్ళు కాగతాయి. 2 బర్రెలు ఉంటాయి మాకు. ఆ 2 బర్రెల పేడ సాయంకాలం 5 గంటలకి కలిపి దోసేస్తాం లోపలికి. మళ్ళీ తెల్లారికి మళ్ళీ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. బాగా గ్యాస్ ఉండే కొంది డ్రమ్ము పైకి లేస్తూ ఉంటుంది.
గ్యాస్ కొంచెం కొంచెం సాయంకాలానికి మళ్ళీ తగ్గిపోద్ది. మళ్ళీ ఉదయానికి మళ్ళీ బాగా పైకి లేస్తుంది డ్రమ్ము. అన్నం కూరలు టిఫిన్ అంతా దాని మీదనే. మాకు ఈ గ్యాస్ కూడా ఉంది. అయినా ఈ గ్యాస్ లేకపోతేనే ఆ సిలిండర్ గ్యాస్ మెయింటెనెన్స్ ఏముండదు పెద్దగా. ఎప్పుడన్నా ఒక తడవ డ్రమ్ము మార్చినాం ఇన్నేళ్ళ నుంచి. మాకు 1984 నుంచి బయోగ్యాస్ అనేది ఉంది. ఇది మీథేన్ గ్యాస్. నేను చిన్నప్పటి నుంచి మా తాత వాళ్ళు దీన్ని చేస్తూ ఉంటారు. దీంట్లో మార్నింగ్ 2 డబ్బాలకి మనం పేడ కలిపామంటే ఇంక మనకు ఒక 1-2 అవర్స్లో మనకు ఆ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా మనం ఆ గ్యాస్తో మనం ఇంకా టిఫిన్స్, కుకింగ్కి, కర్రీస్, అన్నం అన్నీ వండుకోవచ్చు. దీనివల్ల మనకేమి అంత ఇప్పుడు సిలిండర్ మన హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ లాగా అంత ప్రమాదం ఏం లేదు. ఒకవేళ లీక్ అయినా అంత ప్రమాదం ఏం లేదు. మనం లైట్స్ వేయచ్చు, అంత పెద్ద ప్రమాదం ఏం రాదు. ఈ గ్యాస్ కూడా ఏంటంటే లైక్ ఇండియన్ గ్యాస్ లాగా కొంచెం స్మెల్ వస్తుంది. మనకు తెలుస్తుంది గ్యాస్ లీక్ అవుతుంది అని కూడా తెలుస్తుంది. కానీ ప్రెజరు దాంతో పోల్చుకుంటే అంత హెవీగా ఉండదు. బట్ మనకి అవసరానికి సరిపోయేంత వరకు వస్తుంది. మేము ఫస్ట్ బయోగ్యాస్ యూజ్ చేస్తాము. ఇది మరీ డౌన్ అయిపోయింది అంటే ఈ గ్యాస్ ఎంత ఉందని మనం ఎలా చెప్తామంటే మన డ్రమ్ అనేది ఎంత హైట్లో ఉంది దాన్ని బట్టి మనకి ఇండికేషన్ అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి డ్రమ్ లోగా ఉంది, గ్యాస్ లేదన్నప్పుడు ఇంకా మనం నార్మల్ బయట గ్యాస్ని మేము యూజ్ చేస్తాం. అది వర్షాకాలంలో మేము ఎక్కువ బయట గ్యాసే యూజ్ చేస్తాము. అంటే మనకి బఫెలోస్ నుంచి మనకి పేడ రావాలి అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ రాదు. వర్షాలకి కొంచెం పేడ పోతూ ఉంటుంది వాటర్ వల్ల. సో పేడ వేయలేము. ఇంకా దీనికి మెయింటెనెన్స్ మినిమం 6 to 10 years మధ్యలో ఆ డ్రమ్కి చుట్టూరు ఆ ఐరన్ రేక్ అనేది ఏమవుతుంది అంటే తుప్పు పట్టిపోతుంటుంది. దాన్ని మనము మళ్ళీ చేపించుకోవాలి. ఈ డ్రమ్ము నుంచి మన ఇంట్లోకి మనకి పైప్ లైన్ ఉంటుంది. ఈ అవుట్ సైడ్ బయట ఉండే టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే ఆ పైప్లో వాటర్ ఫామ్ అవుతాయి, వేపర్స్ అని ఫామ్ అవుతాయి. ఆ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ ఫ్లో అనేది బాగా ప్రాపర్గా అవ్వదు. లైక్ మనకి ఎఫిషియెంట్గా ఫైర్ అనేది రాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పైప్లో ఉన్న వాటర్ వేపర్స్ని మనం తీసుకున్నామంటే ఆ వాటర్ని తీసామంటే మనకు మళ్ళీ నార్మల్గా బాగా వస్తుంది. ఇది ముఖ్యంగా మనకి ఎండాకాలంలో ఏంటంటే ఎక్కువ వాటర్ అనేది ఫామ్ అవుతుంటుంది మనకి ఆ పైప్లో. 1984లో ఆ టైంలో ఏంటంటే మనకి అందరూ పల్లెటూరులో అందరూ చెట్లు నరికేది, చెట్లు కట్టెలతో మనం మంటేసుకుంటునే వాళ్ళమే. దానివల్ల ఇంకా ఎక్కువగా స్మోక్ రావడం, అది ఇంకా పొల్యూషన్, అది పెద్ద హానికరం. కానీ దానికి కన్నా ఇట్లాగా ఈ పశువులతో వచ్చే పేడతో మనం చేయడం అనేది ఇది బాగుంది. నేను 90 ఏళ్ళలో ఇక్కడికి వచ్చాను దువ్వూరు. అప్పుడు నుంచి బయోగ్యాస్ వాడుతూనే ఉన్నాము. మార్నింగ్ అయితే బాగా ఎక్కువ డ్రమ్ము వస్తుంది. దాని మీద మనం అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. వెజిటేరియన్ చేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ చేసుకోవచ్చు. 10 లీటర్స్ కుక్కర్ కూడా విజిల్స్ అన్నీ వస్తాయి. ప్రతి కూర అంటూ వస్తుంది. బిర్యానీలు చేస్తాము దాని మీద, పిండి వంటలు, మామూలుగా మనం రోజు కావాల్సిన టిఫిన్లు అన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా అందరం స్నానాలకి నీళ్లు కూడా కాసుకుంటాం. సిలిండర్ అన్నది మాకు వాడం పెద్దగా, కాకపోతే తాత్కాలికానికి ఉంటుంది అంతవరకే. కానీ ఎక్కువ బయోగ్యాసే. సంవత్సరానికి ఒక సిలిండర్ అవన కూడా ఖర్చు కాదు. ఎక్కువ మేము గోబర్ గ్యాసే వాడేది. ఎవరన్నా గెస్టులు వచ్చినా కూడా ప్రతి వంటలు దీని మీదే చేసుకుంటాం. పండగలకి ఏ చేసుకుంటామో ప్రతి వంట దాని మీద చేసుకుంటాం. అప్పట్లో రామారావు ప్రభుత్వం అందించిన సౌకర్యం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా అందిస్తే పాడి పరిశ్రమ చేసుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ పెట్టుకుంటే చాలా ఉపయోగకరం. మనకు భయంలే, గ్యాస్ లీక్ అయినా కూడా భయంలే. ఎందువల్లంటే మనకు తలుపులు తీసి దానిలాగా బయటకు వెళ్ళాల్సిన ప్రమాదకరం కూడా వెంటనే మళ్ళీ వెలిగించుకోవచ్చు మనం దీన్ని. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఒక రైతు వినూత్న ఆలోచన పంటను కాపాడింది. వృధా జలాల మళ్లింపుతో ఎండే పంటకు జీవతడులంది పంట పండుతోంది. నిర్మల్ జిల్లా మామాడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన సంతోష్ తనకున్న 2 ఎకరాల పొలంలో యాసంగి వరి సాగు చేశాడు. పంట వేసి 3 నెలలు కావస్తుండగా బోరు మొరాయించింది.
భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందని పరిస్థితి ఎదురైంది. పొట్టదశలో ఉన్న పొలానికి నీరందకుంటే పడ్డ కష్టం నేలపాలవుతుంది. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో పక్క పొలాలకు పెట్టిన బోరు నీరు వృధాగా పోతుండటం గమనించాడు. అనుకున్నదే తడవుగా ఆ నీటిని నిలిపేందుకు ఆ ప్రదేశంలో ఇసుక బస్తాలతో కట్టకట్టి నీటిని నిల్వ చేశాడు. ఈ నీటిని సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న తన పొలానికి మోటార్ ద్వారా పైపులతో అందించుకుంటూ పొలాన్ని కాపాడుకుంటున్నాడు. గత 3 నెలల కిందట బోర్లు పోసినాయి, పొలాలు వేసినాము. అయితే కాలక్రమాన కొద్దీ అవి బోర్లు ఎండిపోయినాయి. ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి నా పొలంకు వాటర్ పెట్టుకుంటున్నాను. మీదికి వేరే బోర్లు ఉన్నాయి, వాళ్ళ వేస్ట్ నీళ్ళు పోట్లా ఇక్కడ ఆపుకొని బోరు పెట్టుకొని మా పొలాలకు సప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం పాలు పోసే దశలో ఉన్నది కాబట్టి పంట ఎండిపోతుందని ఇక్కడ మోటార్ పెట్టి నీళ్ళు వాటర్ పెట్టుకుంటున్నాం. ఇది లేకుంటే పరిస్థితి కథం పంట ఎండిపోయే కాలం ఉన్నది. వేస్ట్ వచ్చిన నీళ్ళు ఇక్కడ ఆపుకొని పొట్ల కొండపోతున్నాం పొలాలకు. మొత్తము పొలము ఎండిపోతున్నది. 3 నెలల గతం నుంచి భూజాలాలు కొద్దిగా ఆగిపోయినాయి. అట్లానే వేస్ట్ పోయిన నీళ్ళు మేము ఇడికెళ్ళి షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఈ నీళ్ళు గిన అటు పంపించుకోకపోతే మొత్తం ఎండిపోతుంది. ఇక మేము చేసిన కష్టం మొత్తం వృధా అవుతుంది. ఇక దానికోసం వేస్ట్ పోయిన నీళ్ళు ఇక్కడ ఆపుకొని కట్టగట్టి మంచిగా ఈడ మోటార్ పెట్టుకొని ఇడికెళ్ళి పొలాలకు షిఫ్ట్ చేసుకుంటున్నాం. వృధాగా పోయే నీటిని ఒడిసి పట్టుకుని తన పొలానికి జీవతడులందించుకుంటున్న రైతును గ్రామస్తులు అభినందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జొన్నల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ అర్జున్రావు తెలిపారు. జిల్లాలోని కలువాయి, చేజర్ల, మర్రిపాడు, దొత్తలూరు మండలాల్లోని ప్రాథమిక పరపతి సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం జొన్నలకు క్వింటాకు 3,699 మద్దతు ధర ప్రకటించింది. జొన్నలు కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన జొన్నలను గోదాముల్లో నిల్వ ఉంచి ప్రతి నెల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా జొన్నలను కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లాలో జొన్నలు పండించిన రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. కనీస మద్దతు ధర ఏదైతే ఉందో 3,699 రూపాయలు ప్రతి క్వింటాల్కి జొన్నలకి మనం ఏర్పాటు చేయడం జరిగింది. కలువాయి, చేజర్ల, మర్రిపాడు, దొత్తలూరు మండలాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయటమైనది. వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి గణాంకాల ఆధారంగా జిల్లాలో ఒక 3,000 ఎకరాల వరకు ఈ జొన్నలను సాగు చేయడం జరిగింది. దాని నుంచి 8,000 మెట్రిక్ టన్నుల వరకు మనకి జొన్నలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ గణాంకాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రాపు, ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి ప్రభుత్వం యొక్క మద్దతు ధర ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరూ కూడా బయట ఓపెన్ మార్కెట్లో అమ్మి తాము నష్టపోవాల్సిన అవసరం లేకోకుండా ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమాన్ని కోరి జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సేకరించినటువంటి దాన్ని మండల స్థాయి గిడ్డంగులు మరియు బఫర్ గోడౌన్స్లో వాటిని నిల్వ చేసి మనం ప్రతి నెలా కూడా మళ్ళీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాటిని తిరిగి కార్డుదారుడికి అందజేసే విధంగా జిల్లాలో సేకరించడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.